నగర శివార్లలో ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. కొత్త కొత్త వెంచర్లు వస్తుంటాయి. ఆ వెంచర్లలో ఇళ్ళు కట్టేస్తారు, ఇచ్చేస్తారు. అప్పుడు భూగర్భ జలాల మోటార్లే వేసిస్తారు యజమానులు, ఇది బిల్డర్లు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకోవాలంటే పంపు ఏ దానికి అది పర్మిషన్ తీసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి బోర్లు వేసేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వాలు వాటికి మంచినీటి వసతిని కల్పించాలి. బోర్లు ఏమో 4 రోజులు పోతే ఎండిపోతాయి. ప్రభుత్వాలు మాత్రం అక్కడికి ఈ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తే వాళ్ళు డబ్బులు కట్టుకోవడానికి సిద్ధం, నీళ్ళు కొనుక్కోవడానికి సిద్ధం, ఆ పంపులకి డబ్బులు కట్టడానికి సిద్ధం. కానీ ప్రభుత్వాలు సైలెంట్గా ఉంటుంటాయి. ఏ రాజకీయ నాయకుడు పలుకుబడి ఉంటే తప్పించి వర్కౌట్గా. దీంతో దాన్ని ఏమంటారు, ట్యాంకర్ల వ్యాపారం పెరిగిపోతుంది. విపరీతంగా ట్యాంకర్ల వ్యాపారం ఎందుకు జరుగుతుంది? ట్యాంకర్ పెట్టి నీళ్ళు కొనుక్కుంటున్నారంటే అర్థం ఏంటి? అవి ఖచ్చితంగా ఇళ్ళు ఉన్నాయి, కానీ అక్కడికి మంచినీటి వసతి లేదు అన్నటువంటి. చంద్రబాబు ప్రభుత్వం దాని మీద సీరియస్గా దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే అటు బెజవాడైనా, గుంటూరైనా, ఏలూరైనా ప్రతి ఊరు కూడా ఎక్స్పాన్షన్, నగర శివార్లు పెరిగిపోయినాయి. దానికి తగినటువంటి మంచినీటి వసతులు మాత్రం, సురక్షితమైనటువంటి త్రాగునీటి ప్రభుత్వం అందజేయగలుగుతుంది. ప్రైవేట్ వాళ్ళది ఇప్పుడు బయట కొనుక్కున్నటువంటి వాటిలో ఏది సేఫ్టీ ఎవరని చెప్పలేం. అలాంటి దశలో జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించాల్సి ఉంది.